ఏపీలో సీఎం జగన్కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి బెంబేలెత్తిపోతున్న టీడీపీ నేతలు ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చి అడ్డదారులకు తెరలేపారు. ఓటర్లపై వారికి నమ్మకం సన్నగిల్లడంతో డబ్బులు, వస్తువులతో నేతలను, కార్యకర్తలను లోబర్చుకునేందుకు బరితెగిస్తున్నారు. ఒక్కో నేతకు 5 నుంచి 10 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొనుగోళ్ల వ్యవహారం వారం రోజులుగా ఊపందుకున్నట్లు తాజాగా చోటు చేసుకున్న ఘటనల బట్టి అర్థమవుతోంది. బాపట్ల నియోజకవర్గంలో నామమాత్రంగా కూడా బలం లేని టీడీపీ ఇన్ఛార్జ్ వేగేష్ణ నరేంద్ర వర్మ డబ్బు బలంతోనే టీడీపీ టికెట్ సాధించారు. ఆ బలంతోనే ఎన్నికల్లో నెగ్గేందుకు వర్మ సిద్ధమయ్యారు. కానీ కొంతకాలంగా ఓటర్లకు చీరలు పంపిణీ చేసినా ప్రజల నుంచి స్పందన కరువు అవడంతో డబ్బు రాజకీయాలకు తెరతీశారు. గ్రామాల్లో ఉన్న చోటామోటా నేతలు, కార్యకర్తలను ప్రలోభపెట్టి డబ్బులు ముట్టజెప్పి కొనుగోళ్లకు తెరతీశారు. అధికార పార్టీలో పదవిలో ఉన్న నేతకు 10 లక్షలు, చోటా నేతకు 5 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. గ్రామ స్థాయిలో అయితే 1 లక్షల నుంచి 2 లక్షలు ఇస్తున్నారు. టీడీపీలో చేరిన వారికి 10,000 ఇస్తూ కండువాలు వేస్తున్నారు. అధికార పార్టీ నుంచి పచ్చ పార్టీలో చేరికతో మండల స్థాయి ప్రజాప్రతినిధులకు 25 నుంచి 30 లక్షలు ఆఫర్ చేస్తున్నారు. దీంతో ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపిన వేగేష్ణ నరేంద్ర వర్మపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాయల్ మెరైన్ అధినేత నరేంద్ర వర్మ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆరోపణలకు ఈ కంటైనర్ వ్యవహారం బలం చేకూరుస్తోంది. కంటైనర్ల ద్వారా రొయ్యల బాక్సుల మధ్యలో డబ్బు తీసుకొస్తే ఎటువంటి అనుమానం రాదని పక్కా ప్లాన్తో రాయల్ మెరైన్ కు కంటైనర్ ద్వారా పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నారు. అయితే ఈ నగదు తరలింపు వ్యవహారాన్ని అధికారులు రట్టు చేశారు. కంటైనర్ బాక్సుల్లో 56 లక్షల నగదు అధికారులకు దొరికాయి. దీంతో వీటికి సరైన ధృవీకరణ పత్రాలు చూపించకపోవడంతో డబ్బును ఐటీ అధికారులకు అప్పగించారు పోలీసులు. ఈ డబ్బుతోనే వర్మ ఓటర్లను, నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఐటీ అధికారులు వర్మ సంస్థ ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ చేపట్టారు. ఇక గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర భారీ స్కెచ్ వేశారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు దాదాపు 567 సైకిళ్లను చింతలపూడిలోని ఒక పాడుబడిన రైసు మిల్లులో డంప్ చేశారు. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడానికి సైకిళ్లను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పచ్చ పార్టీ నేతలు పక్కదారులు తొక్కుతున్నారు. అక్రమ మార్గంలో డబ్బును తరలిస్తూ ఓటర్లను, నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎల్లో లీడర్లు భారీ స్కెచ్ వేస్తున్నారు. పచ్చ కుట్రలను అధికారులు భగ్నం చేస్తున్నారు.